హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. లక్ష్మీరాజు హోమ్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు వీడియో ధనుర్మాసంలో నా రొటీన్ ఎలా ఉంటుందని ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. మా ఇంట్లో ఉదయాన్నే 4 గంటలకు లేస్తామండి. లేచిన వెంటనే ఇల్లు తుడుచుకొని ఇంట్లో పూజ చేసుకొని 5 గంటలకల్లా మేము ఆలయానికి వెళ్తామండి. ఆలయానికి వెళ్ళేటప్పుడు మేముండే కమ్యూనిటీలో మేలుకొలుపులు జరుగుతున్నాయి. నగర సంకీర్తన. మేలుకొలుపులు అంటే మొత్తం ఆ ఉన్న కమ్యూనిటీ అంతా తిరుగుతారండి. రోజు మేము వెళ్ళే ఆలయం అండి ఇది. ఈ ఆలయానికి వెళ్ళి మేము దీపాలు పెట్టుకొని పూజ చేసుకొని వచ్చేసరికి 6 అవుతుంది. ఈ ఆలయంలో విశ్వక్షేణుడు ఉంటారండి. విష్ణుగణాలకి అధిపతి ఆయన. సీతారాముల వారు, లక్ష్మణుడు, హనుమంతుల వారు, లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు. మీకు తెలిసిందే, కార్తీక మాసం అంతా శివాలయానికి వెళ్తాము. ఈ ధనుర్మాసం అంతా రాముల వారి గుడికి, వెంకటరమణమూర్తి గుడికి వెళ్తాం కదా. కొంతమంది అక్కడ ఉండి గోవిందనామాలు చెప్తారు, కానీ మనకైతే అవ్వదు. పిల్లలకి బాక్సులు ఇవ్వాలి కదా, అందుకే ఇంటికి వచ్చేస్తాం. ఇంకా 6 గంటల నుంచి బాక్సుల పని ఉంటుంది. ఈ ధనుర్మాసం అంతా ఇంకా ఇలా గుడికి వెళ్ళడం, ఇంటికి రావడం, క్యారేజ్ వండడం ఇలానే ఉంటుంది. అలాగే నేను వంటగదిలో అన్నపూర్ణాదేవిని అర్చుకున్నానండి. విశేషమైన రోజుల్లో నేను అన్నపూర్ణాదేవిని అర్చుకుంటాను. లక్షవారం కావడం వల్ల నేను లక్ష్మీదేవికి పూజ చేసుకున్నానండి. యథావిధిగా మా పూజ గది చిన్నది కావటం వల్ల నేను ఎప్పుడూ కిందన ఒక పీట వేసి, వస్త్రం వేసి పీట మీద ఏ పూజ అయితే ఆ ఫోటో పెట్టుకుని నేను పూజ చేసుకుంటానండి. ఈరోజు లక్ష్మీదేవికి పూజ చేశాను. పులిహోర, దద్దోజనం నైవేద్యంగా సమర్పించాను. ఇది మా చిన్న పూజ గది. కామాక్షి దేవుని కూడా అమర్చుకున్నాను. కార్తీక మాసం, ధనుర్మాసం చాలా మంచి రోజులండి. పెద్దగా చేయలేకపోయినా కనీసం తెల్లవారుజామునే ఒక దీపం పెట్టుకున్నా చాలా మంచి ఫలితం ఉంటుంది. మార్గశిర మాసంలో పెద్దగా నియమాలు ఏమి ఉండవండి. ఎవరికి తోచిన విధంగా వారు చేసుకోవచ్చు. అమ్మవారిని ధ్యానించుకోవడమే, స్తోత్రాలు చదువుకోవడమే లక్ష్మీ స్తోత్రాలు. ఉదయాన్నే మా వారు దీపం పెట్టి వెళ్ళిపోతారండి. తర్వాత నేను ఇవన్నీ మెల్లిగా చేసుకుంటాను. అలాగే లక్ష్మీదేవి దగ్గర బ్లౌజ్ పీసు, గాజులు, తాంబూలం పెడతానండి. ఈ 4 లక్షవారాలు పసుపు, కుంకుమ, చిట్టి గాజులు, గోమతి చక్రాలు, తామర విత్తనాలు, లక్ష్మీ గవ్వలు,
కాయిన్స్, గవ్వలు మన ఇంట్లో ఏముంటే అవి పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చండి. అలాగే బ్లౌజ్ పీస్ లేకపోయినా మామూలు తాంబూలమైనా పెట్టుకోవచ్చు. శ్రావణ మాసమే కాదండి, ఈ మాసం కూడా ప్రత్యేకంగా చేస్తాం మేము. అమ్మవారికి గాజుల మాల వేశానండి. కామాక్షి దేవిని చక్కగా పువ్వులతో అలంకరించాను. లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన చేస్తానండి నేను రోజు. మంచి ఫలితం ఉంటుంది. దీపం నైవేద్యం సమర్పించాక నేను తప్పకుండా ధూపం వేస్తానండి. ఈరోజు టిఫిన్ ఏమో పునుగులు చేశాను. మా అమ్మాయి కూడా ఉంటుందండి, నేను మా అమ్మాయి కలిసి చేసుకుంటాము. ఈలోగా బాక్స్లో అన్నీ అయిపోతాయి. 7:30 కల్లా క్యారేజీలు పట్టుకొని వెళ్ళిపోతారు అందరూ. ఈరోజు మీకు ఒక విషయం చెప్తానండి. పూజ చెయ్యడమే కాదు, పూజ చేసిన తర్వాత ఎన్నో పనులు ఉంటాయి. ఆ పనుల్లో ఒక భాగంగా ఇవాళ మీకు ఒక విషయం చెప్తాను. పూజాపీఠాన్ని, మనం పూజ చేసుకునే స్థలాన్ని శుభ్రం చేసుకునేందుకు మనం క్లాతులు వాడుతుంటాం కదండి. ఆ క్లాతులు ఎలా శుభ్రం చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా కొద్దిగా వేడి నీళ్ళు తీసుకోవాలండి. వేడి నీళ్ళు తీసుకొని కొద్దిగా సర్ఫ్ వేయాలండి. మీరు ఏ సర్ఫ్ వాడితే అది. దాంట్లో కొంచెం చాకలి సోడా అని ఉంటుందండి, అది వేయాలి. అది వేసిన తర్వాత ఈ బట్టలని ఇలా నానబెట్టాలి. ఎంత బాగా వచ్చేస్తుందంటే, మురికి ఎంత బాగా వచ్చేస్తుందండి. మనం ఇంకేం సబ్బు కానీ బ్రష్ కానీ ఏం వాడక్కర్లేదు, చాలా నీట్గా వస్తాయి. టర్కీ టవల్స్ కానీ, పెద్ద దుప్పట్లు కానీ, బెడ్షీట్లు కానీ ఏమైనా మనం చాకలి సోడా వేసి వేడి నీళ్ళు వేసి ఉతుక్కుంటే చాలా నీట్గా వస్తాయండి. పూజ గదిని, ఫోటోల్ని క్లీన్ చేయడానికి నేను ఈ క్లాతులన్నీ వాడతానండి. ఎక్కువగా పసుపు మరకలు, నూనె మరకలు అంటుకుంటే చూడండి మురికి ఎలా వచ్చిందో. ఈ టిప్ అయితే బాగుంటుందండి. చాకలి సోడా వేసి నానబెడితే మీరు ఇంకా సబ్బు ఏం వాడక్కర్లేదు. తర్వాత కొంచెం కంఫర్ట్ కూడా వేసి శుభ్రంగా జాడించి ఆరబెట్టేసి ఇవన్నీ ఒక పక్కన పెట్టుకుంటానండి నేను. సరదాగా మీకు ఒకసారి చూపించాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.